మన దేశంలో ఉన్న చాలామంది రైతులు ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు, చేసేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే పెట్టుబడి పెరిగిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది, ఇక లాభం లేదు కదా, లాభం లేని పని చేయడం ఎందుకని మానేస్తున్నారు. ఇదంతా కూడా కాలం చెల్లిన సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్లే రైతులు నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీని కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన భారతీయ వ్యవసాయ రంగంలోకి కొత్తగా ఎంటర్ చేస్తున్నారు. ఈ ఏఐ సహాయంతో కనుక పంట సాగు చేస్తే అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని చెప్తున్నారు. ఈ పద్ధతి ఆల్రెడీ విదేశాల్లో నడుస్తుంది, ఇప్పుడు కొత్తగా మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పంట సాగు ఎలా చేస్తారు, ఈ విధంగా ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు మీకు చెప్పబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొడితే నా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. లైక్ చేసి కామెంట్ చేశారంటే ఈ వీడియోకి బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటిదాకా కార్పొరేట్ ఉద్యోగాలకు మాత్రమే పనికొస్తుంది అనుకున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అడుగుపెట్టింది. జనాలకి తిండి పెట్టే రైతన్నలకి ఇది ఎంతో అమూల్యమైన ముందస్తు సమాచారం అందించి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మహారాష్ట్రలో ఉన్న బారామతి రైతులు వాళ్ళకి సంబంధించిన పంట పొలాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెరుకు పంట వేశారు. వీళ్ళని ప్రోత్సహించింది ఎవరంటే బారామతి వ్యవసాయ అభివృద్ధి ట్రస్ట్ ధర్మకర్త ప్రతాప్ రావు పవార్. ఇతను ఏం చేశాడంటే మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ వీళ్ళ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫార్మ్ వైబ్స్ని స్థాపించాడు. ఈ ట్రస్ట్ నడిపే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా బారామతికి చెందిన 1000 మంది రైతుల్ని ఒక తాటిపైకి తెచ్చారు. వీళ్ళకున్న వేలాది ఎకరాల్లో చెరుకు పంటని సాగు చేశారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ముందస్తు సమాచారాన్ని, ఏది చెరుకు పంటకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందజేశారు. ఈ పద్ధతి పాటించడం వల్ల 30% పెట్టుబడి తగ్గింది, అలాగే 30% దిగుబడి పెరిగింది. వ్యవసాయానికి ఉపయోగపడే ఈ ఏఐ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయంటే శాటిలైట్ ఇమేజింగ్, రిమోట్ సెన్సింగ్, గ్రౌండ్ మిల్క్ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ టెక్నాలజీ. ఈ 4 మెథడ్స్ ద్వారా రైతులకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి దాన్ని యాప్ ద్వారా రైతులకి అందిస్తారు. పంటకు వేయక ముందు భూ పరీక్షలు చేస్తారు కదా, అక్కడి నుంచి పండిన పంటని అంటే చెరుకు పంటని మిల్లుకు పంపించేదాకా కూడా ఈ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ చెరుకు పంట వేయాలనుకున్న భూమిలో ఏ టెక్నాలజీని ఉపయోగించి సాయిల్ టెస్ట్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మట్టి క్వాలిటీ తెలుస్తుంది, అలాగే భూమిలో పోషకాల సారం ఎంత ఉంది, సాంద్రత ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్, ఫాస్ఫరస్, పొటాషియం ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఇది వివరిస్తుంది. ఈ చెరుకు పంటని ఉప్పు నేలలో వేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, మెట్ట నేలలో వేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలనేది కూడా ఈ ఏఐ సూచనలు ఇస్తుంది. ఇదంతా కూడా ల్యాబ్ రిపోర్ట్స్ అలాగే శాటిలైట్ నుంచి వచ్చే రిపోర్ట్స్ను కూడా రెండింటిని క్రోడీకరించి సరైన సమాచారాన్ని రైతులకు ముందుగా ఇచ్చిన యాప్ ద్వారా పంపిస్తారు. అలాగే ఈ ఏఐ టెక్నాలజీలో సీడ్ టెస్ట్ కూడా చేస్తారు. మట్టి స్వభావాన్ని బట్టి ఏ సీడ్ వాడితే మొక్క బాగా వస్తుందో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలాగే పంట దగ్గర ఒక సెన్సార్ ఉంచుతారు. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే మట్టి పరిస్థితిని, ఉష్ణోగ్రతని, తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం మట్టిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిని ఏ స్థాయికి పెంచాల్సిన అవసరం వస్తుంది అది కూడా చెప్తుంది. అలాగే శాటిలైట్ నుంచి వెదర్ రిపోర్ట్ కూడా వస్తుంటుంది. పంట మీద మేఘాలు అవి ఇవి కమ్ముకున్నప్పుడు వర్షం వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఉరువులు మెరుపులు ఏమైనా వస్తాయా, వరదలు వచ్చే అవకాశం ఉందా, ఇంకా కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా, ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి చెప్తుంటుంది. ఈ పొలాల దగ్గర హైపర్ స్పెక్ట్రల్ కెమెరాలు పెడతారని చెప్పాను కదా, ఇవేంటంటే క్రాప్ గార్డులాగా పనిచేస్తాయి. పంటకి ఏదైనా చీడ పట్టింది అనుకోండి, వెంటనే రైతులను అలర్ట్ చేస్తాయి. ఆ పురుగు పంట మొత్తం విస్తరించక ముందే రైతులకి చెప్పేస్తాయి, పలానా పురుగు పట్టింది, ఆ పురుగు పోవాలంటే పలానా మందు వేయాలి, ఆ మందు కూడా ఇంత మోతాదులో వేయాలి, ఈ టైంకి పిచికారీ చేయండి అని చెప్పేసి సూచనలు కూడా వస్తాయి. ఇంకా ఈ ఏఐ పద్ధతిలో వ్యవసాయం చేసేటప్పుడు ఏంటంటే దాదాపు వాటర్ వినియోగం కూడా తగ్గుతుంది. పంట సాగు కోసం ఉపయోగించే నీళ్లు 40 నుంచి 50% తగ్గుతుంది. దీనివల్ల రైతు మోటార్ని ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, కరెంటు ఖర్చులు కూడా మిగిలిస్తాయి. సరే, ఈ ఏ టెక్నాలజీ ద్వారా సాగు ఎలా చేస్తారో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సాగుకి దిగుబడి ఎలా వస్తుందో చూద్దాం. సాధారణంగా చెరుకు మొక్క వేసిన నెలకి 2 నుంచి 2.5 కణుపులు పెరుగుతుంది. ఒక్కో గెడకి 45 కణుపులు వస్తాయి. కానీ ఈ ఏఐ సాగులో నెలకి 3.5 నుంచి 4 కణుపులు వస్తాయి. అంటే ఒక గెడకి దాదాపు 55 కణుపులు వస్తాయి. ఇక సంప్రదాయ పద్ధతిలో ఎకరాకి 60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంటే, అదే ఈ ఏఐ సాగులో మాత్రం పెట్టుబడి 30 నుంచి 40 వేలు మాత్రమే అవుతున్నాయి. 3 లక్షల దిగుబడి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో చెరుకు సాగు విస్తీర్ణం ఎక్కువ, కానీ దిగుబడి తక్కువ. అదే బ్రెజిల్, చిలీలో చెరుకు సాగు విస్తీర్ణం తక్కువ, దిగుబడి ఎక్కువ. ఎందుకంటే అక్కడ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర మహారాష్ట్రలో బారామతి రైతులు కూడా ఏఐ టెక్నాలజీని వాడారు కదా,
పంట దిగుబడి కూడా చాలా వచ్చింది. ఆశించిన దానికన్నా 2 రెట్లు దిగుబడి ఎక్కువగా వచ్చింది. విదేశాల్లో ఉన్న సత్య నాదెళ్ల, ఎలన్ మస్క్ కూడా ఈ విషయం తెలుసుకుని రైతుల్ని శభాష్ అంటున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగితే మా వంతు సహకారం కూడా అందిస్తాము, భారతదేశంలో వ్యవసాయానికి పునర్జీవం కల్పిస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు. నిజంగా ఈ AI టెక్నాలజీతో వ్యవసాయం అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఉన్న అన్ని పల్లెటూళ్ళకి వర్తింపజేస్తే బాగుంటుంది కదా. అప్పుడైనా వ్యవసాయం మానేసిన రైతులు మళ్ళీ వ్యవసాయం మీద ఆసక్తి చూపించవచ్చు.